హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం హార్వెస్ట్ చూద్దామండి. ఈరోజు నాకు కొంచెం మైండ్ఫుల్ హ్యాపీ హార్వెస్టే అనుకోవచ్చు. ఈ వంకాయలు పొడవు వంకాయలు నాకు బాగా ఇష్టం అండి. ఎక్కువ పొడవు ఉంటాయి ఇవి ఇక్కడ. ఇవి 4 రోజులు మనం కొయ్యటం లేట్ అయినా పెద్ద ముదిరినట్టు అలా ఉండవండి, తెల్లగా బాగానే ఉంటాయి. కోసినాక ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడవు అనమాట. అవి గుత్తొంకాయలు మీకు తెలుసు కదా. ఇవి 4 రోజులు మనం కొయ్యటం లేట్ అయినా ముదిరిపోయినట్టు ఉంటాయి. కోసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా లోపల నల్లబడిపోయినట్టు ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. బట్ పొడవు అయితే బాగుంటాయి అన్నమాట. ఇది నా హార్వెస్ట్ బాగుందండి. ఇంకా కాయలు కోసుకుందామండి. ఏంటో అంకులు ఒక్కొక్క కాయ పట్టుకొని పీకినట్టు కష్టపడి కోస్తున్నట్టుగా ఉంటుంది నాకు. ఇంకెందుకు కానీ అంకుల్కే ఫోన్ ఇచ్చేసి మనమే హార్వెస్ట్ మనమే చేసుకుందామండి. నాకైతే కొయ్యటం కూడా ఇష్టం కూడా అన్నది. నాకు తెంపుతుంటే నాకు ఈజీగా తెగుతున్నాయి, మరి అంకులు ఏందో మరి అంత కష్టపడిపోతున్నారు. పాపం కంప్యూటర్ దగ్గర కూర్చొని చేయమంటే చేస్తారు, కానీ ఈ పనులు అంకుల్కి ఏం చేత అవుతాయి. అదిగోండి, కోస్తూ ఉంటే వస్తూ ఉన్నాయండి కాయలు. నాకు మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. ఇంతకుముందు ఒక్కొక్క పువ్వు ఎప్పటికి కొయ్యాలి, నేను ఎప్పుడు కూర వండుకోవాలి అనుకునేదాన్ని. ఇవాళ మాత్రం మాకు బాగా మనసు నిండుగా వస్తున్నాయండి దొండకాయలు. నాకు చాలా నచ్చింది. మీకు కూడా ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు ఈ కోసేసిన తర్వాత మళ్ళీ పూత పిందె లేవండి, ఎండలు వచ్చినాయి కదా. ఇంకా మాకు ఇప్పుడు దాకా అంటే కొంచెం అడపదడప వర్షాలు రావటానే ఈ మాత్రం కాయలు వచ్చినాయి. ఇంకా తరువాత మళ్ళీ తక్కువ అండి. మళ్ళీ ఏమన్నా కొంచెం ఫర్టిలైజర్స్ వేస్తే ఏమైనా వస్తాయేమో చూడాలి. అది ఇక కాకరకాయలు చూద్దామండి. కాకరకాయలు చక్కగానే కోస్తున్నారు అంకులు. నాకు ఇష్టమైన తెల్ల కాకరకాయ అండి, బాగున్నాయి. నాటుకాయలు తెల్లయి చాలా వచ్చినాయండి కాకరకాయలు కూడాను. ఇది ఆయిగరేసేసి ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తే మనకు నెలన్నా అసలేమీ పాడవదు, కూర బాగుంటుంది. ఎప్పుడన్నా ఏదైనా కూర నచ్చినా నచ్చకపోయినా కాయ నంచుకొని తినచ్చు. ఈసారి హార్వెస్ట్ నాకు బీరకాయలు కూడా వచ్చినాయండి. ఐఎమ్ హ్యాపీ. బీరకాయలు కూడా అంతేనండి, పూత పిందె లేదు. ఉన్న పిందెలు కూడాను సమిసిపోతున్నాయి. బాగా ఎండలు బాగున్నాయండి. ఇప్పుడు ఇక్కడ 90 పైన ఉన్నాయి. మాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుందా బీర చెట్టుకి. ఇది చూడండి, పొట్లకాయ ఆల్మోస్ట్ అంకుల్కి బాగా పొడవు బాగా వచ్చిందండి. సొరకాయ కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మన పండిన కాయలంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సగం కాయ పప్పుచారు పెట్టాను, సగం కాయ కూర వండుకున్నానండి. చాలా బాగుంది టేస్ట్. ఈసారి నా బెండకాయల హార్వెస్ట్ తగ్గిపోయిందనే చెప్పాలి ప్రతి ఇయర్తో కంపేర్ చేస్తే. ఇది బూడిద గుమ్మడికాయలు బాగా వచ్చినాయండి, 2 కాయలే వచ్చినాయి. ఇది అంతే, ఎండలు వచ్చే కొద్ది కాయట్లేదు. ఈ వంకాయలు బాగున్నాయండి, గుత్తి వంకాయలు. నాకు ఎప్పుడైనా నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వంకాయలు నా పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ ఎలా ఉంటుంది, అలా నిండా కాయలు ఉంటాయండి. నాకైతే ఎప్పుడు అంత మంచి హార్వెస్ట్ అయితే నాకు డాలస్లో రాలేదు. స్ప్రింగ్ఫీల్డ్లో మా అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా బాగానే వచ్చినాయి టమాటాలు వంకాయలు. డాలస్లో అయితే నాకు ఇంతకంటే ఎక్కువ కాయవండి. పచ్చిమిరపకాయలు మాత్రం నాకు హ్యాపీ అండి, బాగా వచ్చినాయి ఈ సంవత్సరం. ఇవి సెరన్నోస్ బాగా వచ్చినాయి. మనం ఇప్పుడు వీడియో కోసమని నేను త్వరగా తెంపుతున్నాను కదా కాయలు. మనం మళ్ళీ ఈవినింగ్ చూస్తే మళ్ళీ నిదానంగా ఇంకా ఇన్ని కాయలు వస్తాయండి. ఈ పైన ఎన్ని కాయలు ఉన్నాయో కింద చూసారా, మళ్ళీ కింద కూడాను మళ్ళీ రాలిపోయిన కాయలు అవి కూడా అలాగే ఉన్నాయండి. అవి కూడా రాలిపోయిన కాయలు చూసారా. ప్రకృతి మనకు అన్నీ ఇవ్వదు కదండి. కొన్ని పక్షులు వాలి రాలగొడతాయి, కొన్ని కీటకాలు వచ్చి దోమలు కీటకాలు పురుగులు అవి తింటాయి, కొన్ని గాలికి రాలిపోతాయి. మనకి ప్రకృతి ఎంత ఇవ్వాలనుకుంటుందో అన్నీ ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదన్నమాట. పైగా ఏంటంటే మనకి ఇవి న్యాచురల్గా పెరిగిన మొక్కలు కాదు కదండి. మనము కెమికల్స్ అయితే వేయట్లేదు, కానీ హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ అని మనకున్న తక్కువ టైంలో ఎక్కువ హార్వెస్ట్ తీసుకుందామని మనం వారం ఆ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ మనం త్వరగా పెరిగేలా చేస్తాం కదా. అందుకని పట్టుకుంటే రాలిపోతున్నాయండి కొన్ని కాయలు. తెంపితే కూడా పట్టుకుంటేనే కాయలు ఊడొచ్చేస్తున్నాయి అవి పచ్చిమిరపకాయలు.
హైబ్రిడ్ కాయల్లాగా అనమాట. కాకపోతే కెమికల్స్ వేయట్లేదు, కానీ ఇంట్లో అయినా మనం ఫర్టిలైజర్స్ వేస్తున్నాం కదా. మాకు మళ్ళీ నవంబర్ వచ్చేస్తే ఇంకా చలికి అన్నీ ఎండిపోతాయి, అదే మాడిపోతాయి అని మేము ఇప్పుడే ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని కొద్దిగా మందులు ఎక్కువ వేస్తానండి. అఫ్ కోర్స్ హోమ్మేడ్ మందులేననుకోండి. ఇవి నాటు మిరపకాయలండి, నాకు బాగా ఇష్టం. ఇవి అస్సలు మంట ఉండవు, బాగుంటాయి. ఇందాకటి ఇవి సెరన్నోస్, ఇవి జలాపినోస్ అంటారండి ఇక్కడ. బాగుంటాయి, నిలవ ఉంటాయి కూడానండి. తొందరగా ఇది కుళ్ళిపోయినట్టుగా రావన్నమాట. అదే తాయి పెప్పర్స్ అని ఉంటాయి, తొందరగా అవి పాడైపోతూ ఉంటాయి. నాకు ఈ 3 వెరైటీసే ఇష్టం, అందుకే నేను ఈ 3 వేస్తాను. ఇదండి నా హార్వెస్ట్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నేను ఎంతో ఇష్టంగా గార్డెనింగ్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారా, కాకరకాయలు బాగున్నాయి, దొండకాయలు బాగున్నాయి, సొరకాయ అన్నీ దేనికదే నాకన్నీ చూస్తుంటే కొరుకు తినాలనిపించేలా ఉన్నాయండి. కాకరకాయలు పచ్చిగా తినాలనిపించేలాగా, బీరకాయలు, వంకాయలు. ఈసారి బెండకాయలు అయితే నాకు ఆ లాన్ మోవరు వీడ్ అండ్ ఫీడ్ కొద్ది తగిలింది, అది సరిగ్గా రావట్లేదండి. బెండకాయలు ఇప్పుడిప్పుడే కొద్ది తిప్పుకుంటున్నాయండి. ఆ వీడ్ అండ్ ఫీడ్ దగ్గర ఇప్పుడు దాకా సరిగ్గా రాలేదు కదా, ఇప్పుడిప్పుడే కొద్ది తిప్పుకుంటున్నాయి. నన్ను ఒక తల్లి పచ్చిమిరపకాయలు ఏం వెరైటీలు అని అడిగారండి. ఈ మధ్యలోవి సెర్రానో పెప్పర్స్ అంటారండి, ఈ లావువి జలాపినోస్ అంటారు. ఇవి ఇండియన్ వెరైటీ అండి, కూడా నిలవ ఉంటాయండి కాయలు బాగా, అందుకని నేను ఈ 3 వెరైటీస్ వేస్తాను. ఇదండి నా హార్వెస్ట్ ఇవాళ.